గ్యాప్ అనేది వచ్చింది. అంటే మీ ఫాదర్ రియాక్షన్ ఏంటి? ఎలా ఉంది? ఆఫ్టర్ మళ్ళీ ఈ సినిమా చేశారు గదా! చూసిన తర్వాత ఏమనిపించింది? మీ ఫాదర్ ఏమన్నారు అసల? అదే మేము ఫేమస్ చేస్తున్నప్పుడు ఈడు నిజంగానే సినిమా చేస్తుండా అని నమ్మలేదు డెఫినెట్లీ. ఎందుకంటే మా ఖాందాన్‌లోనే అసలు సినిమాకి సంబంధించినోళ్ళు లేరు. సో, నేనేమో డిగ్రీ అప్పుడే ఎగ్జామ్స్ రాస్తున్నా వీడేం సినిమా చేస్తా అంటుండు ఎస్ఐ గారా అని అంటే అన్న జోన్‌లో ఉన్నాడు మా డ్యాడీ. అవన్నీ కాదని చెప్పి పక్కన పెట్టి నేను సినిమా చేస్తుంటే షూటింగ్‌కి తీసుకెళ్ళి ఇంకా అదంతా చెప్పినా కదా! ఆ సినిమా చేసేసినాం. మా డ్యాడీ ఓకే డన్ సూపర్‌రా బాగా చేస్తున్నావు. ఇంట్లో అప్పులన్నీ తీసేసినావు. ఆహ్, మా ఇంట్లో ఎవ్వరికీ కారు ఉండకపోయేది. అంటే ఎవరి చుట్టాలలో కూడా ఎవరికి కారు కూడా లేదు ప్రాపర్‌గా ఫ్యామిలీకి. నేను మా డ్యాడీకి చెప్పిన, డ్యాడీ ఎస్ఐ కాదు గానీ, ఒకవేళ మనం నిజంగానే సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా చేసి మంచిగా జనాల ఆదరణ పొందగలిగితే నీకు 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 నేను చాలా కార్లు ఇప్పిస్తా డ్యాడీ అని చెప్పిన. మా డ్యాడీ ఇంటికి పొద్దున్న లేసి నేను ఒకటి చెప్తా మీకు. పొద్దున్న లేస్తే నాకు చిన్నప్పటి నుంచి అదే ఫ్యామిలీ అప్పులు ఇక 100 థింగ్స్ ఉంటాయి కదా! అందరి ఇంట్లలో ఉండేటివి. నేను పొద్దున్న లేస్తే నాకు డబ్బులు ఎప్పుడు ఇస్తావు మల్రెడన్నా అని అడిగేటోళ్ళే ఉన్నారు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా. తిక్కలేసింది నాకు. ఇట్లా కాదు లైఫ్ చేంజ్ చేసేయాలి. లేకపోతే ఈ మిడిల్ క్లాస్ బతుకులు మస్తు కష్టమైపోతుంది. మా డ్యాడీని కూడా నేను ఇట్లా పెద్దగా చూడాలి అని ఫిక్స్ అయిపోయినా. సినిమాలకు రావడం నీ డ్రీమా అంటే డెఫినెట్లీ డ్యాడీని చాలా హ్యాపీగా చేయాలంటే నేను ఈ డ్రీమ్‌ని అచీవ్ చేయాలి అనే పాత్ అయితే ఎంచుకున్నా. మేము ఫేమస్ చేసినా, మీరందరూ చాలా ఆదరించినారు. మా ఇంట్లో నా అప్పులన్నీ తీసేసిన. మా డ్యాడీకి నేను 4 కార్లు కొనిచ్చిన. ఇంటి ముంగట పెట్టిన. కీస్ ఇస్తా. మా డ్యాడీ మా డ్యాడీకి ఒక కార్డు, ఒక కార్ ఇచ్చి, "నువ్వు ఎంత తిరుగుతావో తిరుగు డ్యాడీ నీకు డబ్బులైతే అయిపోవని" చెప్పిన. అంటే ఆళ్ళు మహా అయితే శ్రీశైలం పోయొస్తారు గానీ వాళ్ళకి పాపం తెలీదు. యాహ్! కానీ దాని తర్వాత నేను కొన్ని డబ్బులు తీసుకెళ్ళి మా డ్యాడీకిచ్చి, వెంటనే రేపు ఈ డబ్బులు ఇంట్లో కనబడొద్దని చెప్పిన. ఇవి తీసుకెళ్ళి అప్పులియ్యి. రోజు డైలీ ఫైనాన్స్ ఎవ్రీ డే పోయి డబ్బులెప్పుడు ఇస్తావు అనాలి నువ్వు. మా డ్యాడీ పొద్దున ఫోన్ చేసి డబ్బులెప్పుడు ఇస్తావు అన్నా అంటాడు. అట్లా ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ చేయాలి అని ఫిక్స్ అయినా నేను. యాహ్! అది ఇప్పుడు అయ్యింది. చాలా హ్యాపీ ఫీల్ అయినారు. కానీ ఇందాక మీరు అడిగినట్టు ఆ సినిమా చేస్తున్నప్పుడు అది అట్లుంటే ఇప్పుడు 3 ఏండ్లు అయింది. ఇది ఎట్లుందంటే "ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు బేటా" అనుండే. అదే డాడీ వింటున్నా అని. "ఓహ్! సూపర్ మంచిది చేయాలిరా బేటా." ఓకే డన్. 1 ఇయర్ అయింది. "ఏం వింటున్నావురా నువ్వు? నాకు అర్థమైతలేదు." గిన్నిగనం ఒక్కొక్కరు సంవత్సరానికి 2, 3 చేస్తారు. నువ్వేంది బేటా? అరే! అట్లా కాదు డాడీ వింటున్నా మంచిగా వింటున్నా అని. ఓకే. ఓకే. 2 ఏండ్లు అయింది. ఈడు చేస్తాడా? చెయ్యడా? ఈడు అనవసరంగా ఈళ్ళకొచ్చిండు అన్న జోన్‌లో పోయి. 3 ఏండ్లు అయింది. "రేయ్! నువ్వు చేస్తున్నావా? లేదురా? ఏందిరా నువ్వు?" నేనేమో అందరికి చెప్పి పెట్టినా మన ఫ్యామిలీల, ఫ్రెండ్స్‌కి అందరికి ఈడు సినిమా చేస్తుండు. సో, ఇప్పుడు నాకెట్లయితే సెకండ్ సినిమా రిలీజ్ అయితుందని ఆనందం ఉందో, మా డ్యాడీకి కూడా ఇప్పుడు నా రిజల్ట్స్ లెక్కనే. ఏదో నా 10థ్ క్లాస్ రిజల్ట్స్ లెక్క. హమ్మయ్య! వీడు ఫైనల్‌గా ఓ సినిమా ఓకే సినిమా తీస్తుండ్రని. అంటే ఈ 3 ఏండ్లు నేను కొన్ని సినిమాలు ఇట్లాంటి మంచి క్వాలిటీ సినిమాలు చేయనీకి కొన్ని ఓకే చేసి పెట్టిన. ఆ ఓకే చేసి పెట్టిన సినిమాలో ఫస్ట్ సినిమా ఓకే చేసింది ఈ సినిమా నేను. సో, ఇప్పటి నుంచి రెగ్యులర్‌గా వస్తాయి. అంటే ఎక్కువ టైం తీసుకోకుండా. ఆల్ ద బెస్ట్ అండి. సుమంత్ అన్న, సో మీ ట్రైలర్ చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో సో మచ్. రీసెంట్గానే మీరు డార్లింగ్ రిలీజ్ చూస్తున్నారు అండ్ యు ఆర్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ గారు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎట్లా అనిపించింది ఆఫ్టర్ 16 ఇయర్స్ వాచింగ్ ఆన్ స్క్రీన్ డార్లింగ్? సూపర్ ఉండే సార్. బ్రహ్మరాంబాలనే వెళ్ళినాం. నేను పర్సనల్‌గా పోతా అన్న. అంటే నేను చూడాలని ఉంటుండే. అన్ని రిలీజ్‌కి పోతా 100% ప్రభాస్ అన్న సినిమాలైతే. మా అభినవ్ అన్న అదేదో మన టీమ్ అందరిని తీసుకెళ్ళి కదా! మనకేమన్నా యాడ్ ఆన్ అవుతది అంటే డెఫినెట్‌లీ అది మంచిదే. సరే డన్ అని చెప్పేసి నేను అందరం అన్న వాళ్ళు అందరం వెళ్లి చూసినాం. సూపర్ ఎంజాయ్ చేసినాం. చాలా రోజుల తర్వాత ప్రభాస్ అన్నని అట్లా చూస్తుంటే అదేదో నోస్టాల్జిక్ ఫీలింగే. ఇక మనందరికి మీకు ఎట్లాంటి ఫీలింగ్ అయింది? నిజంగా. సేమ్ ఫీలింగ్. అండ్ ఇందులో గోదావరి స్లాంగ్ మాట్లాడి ఉన్నారు కదా. అవును సార్. సో వాట్ ఈస్ ద టఫెస్ట్ పార్ట్? అంటే నేర్చుకున్నప్పుడు మీకు బాగా కష్టమైన పదం కానీ లేదా ఏదైనా అదే anything ఇప్పుడు like- నేను మాట్లాడితే ఏదో కొట్టినట్టు మాట్లాడినట్టు ఉంటది. ఇప్పుడు అంటే స్మూత్‌గా ఎండ్ అవ్వదు. దాన్ని అచీవ్ చేయడానికి కష్టమైంది. ఇప్పుడు ఏంటి జుట్టుకి మంచి రంగేత్తనట్టున్నావు ఇంట్లో అత్తే లేదా అని ఇంత స్వీట్‌గా మాట్లాడడం నాకు రాదు. వీళ్ళతో మాట్లాడినప్పుడే అంటే వీళ్ళతో ఈ సినిమా ఓకే చేస్తున్నప్పుడే ఇది అచీవ్ చేయగలిగిన. ఇది ఒక్కటే టఫ్ పార్ట్ ఉండే. దాన్ని స్మూత్‌గా ఎట్లా ఎండ్ చేయాలి అనేది. ఏదో ఇందాకన్నట్టు పుట్టి పెరిగినట్టు రాకపోయినా నా ప్రయత్నం ఏదో నేను చేసినా. బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అండి ఎంటైర్ టీమ్కి. Thank you so much to all the Thank you, media. sir. Thank All the very best for Godari Gattupaina. See you all theatres on May 8th. థ్యాంక్ యూ శ్రావంతి గారు. థ్యాంక్ యూ. Thank you. Today RPR was our Vamshi Shekhar event by UV Media. Thank you.